ఆక్యుపైడ్ ల్యాండ్ అంటారు. ఆక్యుపైడ్ ల్యాండ్ ఎక్కడిది? మేము కొనుక్కున్నది కదా, మాకు రిజిస్ట్రేషన్ ఉంది కదా. 87లో లేఅవుట్ ఎట్ ఇచ్చారు పర్మిషన్. కోర్టుగా నోటీస్ మీకు ఇస్తే కోర్టులో మేము వేస్తామంటారు. వీళ్ళు నోటీస్ ఇవ్వరు. అంతే, మేము వచ్చి కూలుస్తాము. మీరు తీసుకుంటే తీసుకోండి, మీది జాగ్రత్త చేసుకోండి అని చెప్తున్నారు. అంతే కదా, అంతే కదా. ఇప్పుడు మా షెడ్ కాడికి మీరు ఎట్లా వచ్చారు? హైడ్రా మిస్యూజ్ అవుతుందా? ఇప్పుడు మరి రంగనాథ్ గారికి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, మీ బాధను ఒక రిప్రజెంటేషన్ తీసుకుని. రంగనాథ్ గారి నెంబర్ తెలియదు మాకు, ఆయన ఎక్కడ ఉంటాడో మాకు తెలియదు. గూగుల్లో వస్తుంది, హైడ్రా ఆఫీస్కి వెళ్ళండి, బాధితులు ఉన్నారు అక్కడ కూడా. మా చెరువులు ఎంక్రోచ్మెంట్ అయినాయి అని చెప్పేసి, కబ్జా గురైన అని చెప్పేసి ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ సమస్య హైడ్రా రాకముందు నుంచి ఉన్నది. ఇవేంటి సార్? ఇవి మేము ప్రజా దర్బార్లో ప్రజావాణిలో చిన్నారెడ్డి గారికి పర్సనల్ గా ఇచ్చిన లెటర్. ఆయన రీసర్వే చేయమని చెప్పేసి నిజాం కాలం నాటి చెరువుని ఆయన న్యాయబద్ధంగా పద్ధతి చేసిన పెద్ద ఆయన న్యాయబద్ధంగా నిజాం కాలం నాటి చెరువులని మీరు రీసర్వే చేసి రిపోర్ట్ పంపండి అంటే, వీళ్ళు ఇక్కడ ఇరిగేషన్ వాళ్ళు ఏం చేస్తారు, మేము మళ్ళీ ఇంకా వాళ్ళకి వెళ్ళి రిప్రజెంట్ చేసి లెటర్ ఇచ్చాం. వాళ్ళు చేస్తామని చెప్పి వచ్చారు, తూతు మంత్రం చేసి 465 ఎకరాలు పాత రికార్డుని వాళ్ళు సబ్మిషన్ చేశారు. సో అక్కడ గవర్నమెంట్ ఆఫీస్లో ఎంతసేపు ఈ 93.15 గుంటలు అనేది సబ్జెక్ట్ పక్కన పెట్టి, ఎత్తులు పెంచింది, అలుగులు మూసింది అన్ని వదిలిపెట్టేశారు. కేవలం మేమందరం మా సొంత జాలను మేము ప్రైవేట్ స్థలాలు కాకుండా మేము గవర్నమెంట్ చెరువుని మేము కబ్జా పెట్టాలన్న ధోరణిలో వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు. పల్లాన్ని మూసేయడం వల్ల మాకు పెరుగుతుంది, ఎట్లయినా అవుట్లెట్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం పొద్దున్నే ఫోన్ చేస్తామండి, 24 గంటల తర్వాత ఎట్లా అవుట్లెట్ పోవాలి కదా, అది మూసేస్తే ఎలాంటి పరిస్థితి ఒక్కరికి చెప్పలేము సార్. ఇందులో అందరూ తల పాపం కాసింది అన్నట్టు ఉంది. నేనంటే నువ్వు ఆఖరికి వచ్చిన అడుక్కుదిన పరిస్థితి. మేము ఆ పరిస్థితులు చూసుకొని ముంగటోళ్ళు, వ్యాపారవేత్తలు, తర్వాత బిల్డర్లు వీళ్ళందరూ మమ్మల్ని బెదిరించే స్థితికి రేపు వస్తారు కూడా అన్న భయం మాకు ఉంది. ఇప్పుడు ఇట్లా హైడ్రా చేస్తారు. హైడ్రా అనేది ఒక సంస్థ, వాళ్ళకి ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం చేస్తారు. తప్పు మా దగ్గర ఉంటే మాది శిక్షించండి, మా తప్పులేమో మమ్మల్ని ఎందుకు శిక్షించాలా? తప్పు చేసి ఇక ముందు వస్తాయని మా భయం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మేము 23 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద మేము అప్పుడు ఎంగులో ఉన్నప్పుడు కొన్నామండి. ఏదో మా పిల్లలకి మాకు అన్ని విధాల కష్టాలు సుఖానికి వస్తాయని. బట్ ఇవాళ రోజు మేము సీనియర్ సిటిజన్, మా పిల్లలు వీటిని చూసుకున్నది సీక్వెన్స్ లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటిది? మేము అంటే మేము నేను 23 సంవత్సరాలు ఇది కొని 2003లో కొన్నాను నేను. నాకు ఇక్కడికి వచ్చే ఒక చిన్న డౌట్, ఇది లేఅవుటా లేదంటే చెరువా? లేఅవుటే. ఇదిగోండి ఓకే చూడండి, ఎటు చూసిన లోపల కాంపౌండ్లు ఉన్నాయి. ఈ వైర్ చూడండి, ఇది దారి. మీరు ఇందాక చెప్పింది అమీన్పూర్ కి ఇది రోడ్డు. మేము ఈ రూట్ లో తిరిగిన వాళ్ళం. లోపల ఇప్పటికి ఉన్నాయి. ఈ నీళ్లు తగ్గుతాయి దేవుడి దయ వల్ల. మీరు చూస్తారు కాంపౌండ్లు 3 ఫీట్ల 5 ఫీట్లు కట్టుకొని ఇప్పటికి ఉన్నాయి. ఇవన్నీ మాక్సిమం 20 లేఅవుట్లు సార్. పక్క ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాండి. ఇప్పుడు అక్కడ పోల్స్ వేసారంటే, పవర్ పోల్స్ చేశారంటే దాని కారణం ఏంటిది? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, చిన్న కామన్ సెన్స్ అండి. బుర్ర లేనివాడికంటే కాస్త ఇది ఉంటుంది. గవర్నమెంట్ పవర్ పోల్స్ అక్కడ వేసారంటే దాని అర్థం ఏంటిది? అక్కడ డ్రైవ్ ఉన్నప్పుడే కదా. ఇరిగేషన్ వాళ్ళు చేసిన పాపానికి పెద్ద కొంచెం తప్పు చేస్తే ఒక ముక్క తీసుకోవచ్చు, చిన్న ముక్క తీసుకోండి, ఇంకో తీసుకుని ఆఖరి చూస్తే వచ్చినోడికి ఏమి లేదు. అక్కడ వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మా మీద ఎగ్జాక్ట్ 100% ఇది గుర్తించి ఇక్కడ ఏది తప్పు ఏది ముప్పు అనేది ఆయనకు పెద్ద ఆఫీసర్, ఆయన చెప్పాల్సినంత సీన్ లేదు, మాకు లేదు. బట్ ఏంటంటే ఆయనకు కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. మనం ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పుకోవడానికి ఆయన కూడా ఇంటెలిజెన్స్. కాబట్టి అదేదో సరైన వ్యక్తులతో దర్యాప్తు చేసి మాకు మా సమస్య నుండి 93.15 గుంటల వరకే మాకు చెరువుని చేసి, కాకపోతే ఇంకో 2 ఎకరాలు 10 ఎకరాలు లేదా 20 ఎకరాలు ఎంకరేజ్మెంట్ చేసుకొని ఎఫ్టీఎల్ అని పెట్టుకొని బఫర్లను పెట్టుకొని మా దానికి నీళ్ళు తీసే కార్యక్రమం చేస్తే మేము అందరం సంతోషం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు ఇదే మా సమస్యను పరిష్కరించండి స్వామి.